హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వచ్చేసి నేను రాగి పిండితో మురుకులు అయితే చేస్తున్నానండి. రాగి పిండి కలిపి దాంట్లో ఆల్రెడీ ఉప్పు, వాము, కారం అయితే వేసి నేను చక్రాల పిండిలాగా కలుపుకున్నానండి. చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలి. కొంచెం అంత గట్టిగా కాకుండా, కొద్దిగా అంత జావ కాకుండా మనం మురుకుల టైప్లో కలుపుకోవాలి. చూస్తున్నారా, డాల్డా వేయలేదండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు డాల్డా అనేది. ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వీటెక్కే లోపల నేను మురుకుల పిండి అయితే దాంట్లో పెట్టేసుకుంటాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. ఈ బయట కొనాలంటే చాలా రేటు కూడా ఉంటాయి. మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలాగా పిండి అనేది. శాంపిల్ వేసాను అనమాట అండి, నూనె కాగిందో లేదో అని. నూనె అయితే కాగిపోయింది. చాలా బాగా వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే స్కూల్ నుంచి వచ్చినప్పుడు తింటారండి ఇష్టంగా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాము. మనకి స్వీట్ షాప్లో తెలుస్తుంది కదండి, రాగి బిస్కెట్లు, రాగి మురుకులు అనేది. మరి మీరు తీసుకున్నారా లేదా స్వీట్ షాప్లో? నేనైతే ఇంట్లోనే తయారు చేస్తానండి. చాలా హెల్త్కి మంచిదనమాట. రాగి జావ అనేది, రాగి సంగట అనేది, రాగి రొట్టెలు కూడా చేసుకోవచ్చు. నేను చేశాను ఆల్రెడీ, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉంది. అలాగే రాగి మురుకులు కూడా చేస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా వేసుకుందామండి. ఇది వచ్చేది స్టార్స్ లాగా అనమాట. మా అమ్మాయి స్టార్స్ అంటే వేస్తున్నాను. అలా కలుపుకోవాలండి. అంత గట్టిగా కాకుండా, అంత జావ కాకుండా, మనం మురుకుల పిండి ఏ టైప్లో కలుపుకుంటామో ఆ టైప్లో కలుపుకోవాలి. మీకు చూపిస్తున్నాను, అలా ఉండాలన్నమాట మన పిండి అయితే. అలా అన్నమాట, అలా ఉండాలి. అప్పుడైతేనే మనకి మురుకులు బాగా వస్తాయి అన్నమాట, ఏ పిండి అయినా. ఇది కూడా అయిపోయిందండి, కాలింది. తీసేసుకుందాం. ఇలాగే అన్నీ వేసేసుకుందామండి. ప్లీజ్ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ కూడా చేయండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. అయిపోయిందండి, ఇది కూడా కాలింది. తీసేసుకుందాం. చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో క్రిస్పీగా. ఆల్రెడీ ఒకటి తిన్నాను, మీకు చూపించినాకనే. చాలా బాగున్నాయి టేస్ట్.
అది రివర్స్ చేద్దామని తీస్తుంటే కాలిపోతుందండి. ఇంక మళ్ళీ అది వచ్చేసింది. అటువైపు కూడా కాల్చుకొని ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు చూపిస్తున్నానండి, మిగతా తర్వాత చేసేస్తాను. ఎలా వచ్చినాయి చూడండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. చూసారా, గుల్ల గుల్లగా వచ్చినాయి అనమాట. చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట. మళ్ళీ తింటున్నాను మీకు చూపించడానికి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. రాగి జావా మంచిది, రాగి సంగటి మంచిది, రాగి రొట్టెలు మంచివి, రాగి మురుగులు కూడా మంచివి అండి. అవి చూసారు ఎంత బాగా వచ్చినాయి క్రిస్పీగా. చాలా హెల్త్కి మంచిది. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. బాయ్.